మొన్న రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో పోలీస్ విచారణలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు బయట వస్తున్నాయి. నిజానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందనుకుని ఆయన తన అనుయాయుల్ని ఇక్కడ బ్రోకర్లుగా పెట్టుకుని సాగించినటువంటి దందా డీఫారం పట్టా భూములు 22A రిజిస్టర్లో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ ఏజెంట్లు గుర్తించి ముఖ్యంగా మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డీఫారం పట్టా భూములన్నింటినీ కూడా ఆక్రమించుకుని అవకతవకలకు పాల్పడ్డారు. ఈ డీఫారం పట్టా భూములు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని తక్కువ రేట్లకు కొని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీసులో అధికారులను మెయింటైన్ చేయడం ద్వారా వాటిని సెటిల్మెంట్ గా మార్చి ఎక్కువ రేటుకు విక్రయించే పద్ధతికి తెరలేపారు. దీని వలన వందలాది కోట్ల రూపాయలు దందా జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్ లో మదనపల్లిలో ముఖ్యంగా ఇరిగేషన్ కి సంబంధించిన చెక్ డ్యాం కూడా ఒకటి కూల్చేసి ఆ చెక్ డ్యాం కూల్చేసిన ప్రాంతంలో ఉన్న 5 ఎకరాల డీకేటీ భూమిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భార్య స్వర్ణలత పేరుతో దానికి పట్టా చేసుకున్నారు. ఆ వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా సిటిఎం ప్రాంతంలో ఒక పత్రికలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఒక మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఈరోజు మున్సిపాలిటీలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సిటిఎం రోడ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరినీ బ్రోకర్గా తీసుకున్నారు. మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీరందరికీ గ్రూప్ లీడర్ గా వ్యవహరించాడు. మోహన్ రెడ్డి వద్ద ఈరోజు మాధవరెడ్డి వద్ద 3 సంచుల దస్తావేజులు దొరికాయి. వీటన్నిటి భూముల విలువ దాదాపు పుంగనూరు నియోజకవర్గంలో 2000 ఎకరాలు, మదనపల్లి నియోజకవర్గంలో 1000 ఎకరాలు, పీలేరు నియోజకవర్గంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో పోరాడి ఆ భూములన్నింటినీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలం కూడా కబ్జాకు గురైతే దాన్ని కూడా అక్కడ విద్యార్థులతో కలిసి ధర్నా చేసి ఆయన దాన్ని విడిపించడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో జరిగినటువంటి భూ ఆక్రమణల్ని, భూదందాల్ని సమగ్రంగా విచారణ జరిపించాలి. పుంగనూరు రోడ్లో ఒక దళితులకు సంబంధించిన భూమిని అక్కడ ఒక పెట్రోల్ బంక్ యజమాని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లను అమ్ముకుంటున్నాడు. 1.5 ఎకరా భూమి ఆర్డీఓ మురళి గారు బినామీ పేరుతో పెట్టడం జరిగింది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ మురళి గారికి హార్స్లీజ్ లో ఒక గెస్ట్ హౌస్ సొంతంగా ఉంది. అతని అల్లుడు హార్స్లీజ్ కొండ కింద 60 ఎకరాల డీఫారం పట్ట బినామీ పేరుతో పెట్టుకున్నారు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.